ఆరోగ్యం. ఆరోగ్యాన్ని మనం కొనలేం. ఎన్ని డబ్బులు పెట్టి మందులు కొన్నా, మందులేసుకున్నా, లేదా ఎంతమంది డాక్టర్ల దగ్గరికెళ్ళినా వాళ్ళు చేయనంత వరకు చేయగలుగుతారు అంతే. అయితే ఆరోగ్యాన్ని డబ్బుతో కొనలేం. అలాంటివి అనేకమైనవి ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి మనకు ముఖ్యమైనది ఆరోగ్యం. ఈ ఆరోగ్యాన్ని డబ్బుతో కొనలేదు గనుక నయమానికి మిగిలిపోయిన చింత కుష్ఠరోగము. అయితే తన జీవితంలో అది తనెంతో బాధపెడుతూ వచ్చింది. తనకి ఎన్నున్నప్పటికీ తను ఆ విషయమై ఎంతో చింత కలిగిన వాడుగా, నిస్సహాయుడిగా మిగిలిపోయినాడు. అయితే ఒకానొక దినాన్న ఇశ్రాయేలీల ఇశ్రాయేలీల నుంచి తాను పరివారము బానిసగా తీసుకొచ్చిన చిన్నదాని ద్వారా తాను దైవజనుని గూర్చి, అనగా దేవుని యొక్క ప్రవక్తను గూర్చిన వార్తను విని, తద్వారా తను తెలుసుకున్నవాడే ఆ దైవజనుని వద్దకు వెళ్ళడానికి ఇష్టం చూపినాడు. అయితే తన సైన్యాధిపతి కదా, తను ఒక మాట చెప్తే దైవజనుని తీసుకురావచ్చు. కానీ అలా చేయలేదు. ఎందుకంటే తాను అంతలా బాధను పొందుతున్నాడు కాబట్టి తను ఎంతో దీనుడై తన విశ్వాసంతో వెళ్ళడానికి ఇష్టపడినాడు. కనుక ఆ రీతిగా తాను తన పరివారంతో కూడా తన రాజు ద్వారా ఇశ్రాయేలీల రాజుతో మాట కలుపుట ద్వారా తన ఎలీషా దగ్గరకు వెళ్ళినాడు. అయితే ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు 11వ వచనంలో 10వ వచనం చదవండి. చాలండి. ఇక్కడ చూసినట్లయితే 10వ వచనంలో ఎలీషా వద్దకు వెళ్ళినప్పుడు ఎలీషా చెప్పిన పరిష్కారం, యొర్దాను నదిలో 7 మార్లు మునిగితే కుష్ఠరోగం పోతుందని చెప్పినాడు. ఆ రీతిగా ముందు తను కఠినుడై ఆ మాట వినగానే తన కోపంతో రగులుకొని, ఇలాగన తన దేశంలో కూడా ఉన్నాయి కదా, అక్కడ ఎందుకు మునగకూడదు, అక్కడ ఎందుకు మునిగితే తనకు స్వస్థత కలగదని కోపగించి వెళ్ళిపోయినప్పటికీ తిరిగి తన దాసుని ద్వారా బోధనుంది. తిరిగి ఎలీషా చెప్పినట్టే యొర్దాను నదిలో 7 మార్లు మునిగి లేచాడు. తద్వారా శుద్ధుడైనట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. 14వ వచనంలో చూసినట్లయితే, చాలండి. చూసినట్లయితే మనకి ఇక్కడ ఏదైతే రోగం నుండి నయమాను ఇంతకాలము బాధపడుతూ వచ్చాడో ఆ రోగంని ఒక్క క్షణంలో ఆ రోగం నుండి శుద్ధుడైనాడు. మనకు చాలా చిన్న విషయంగా కనిపించవచ్చు, కానీ ఒక రోగం అనగా ఒక రోగం నుండి మనం విడిపింపబడడం అంటే క్యాన్సర్ ఉందనుకోండి, క్యాన్సర్ నుండి దాని నుండి బయటపడడానికి కొన్ని సంవత్సరాలు కీమోథెరపీ తీసుకుంటారు. వాళ్ళు బతకడం కూడా తక్కువ ఛాన్సెస్. నయమాన్ విషయంలో చూసినట్లయితే ఆనాడు, అనగా కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ సంఘటన జరిగింది. అనగా ఎన్ని చోట్లకు తిరిగి ఉంటాడో, ఎన్ని దేవతలకి మొక్కుకుంటాడో, అయినప్పటికీ తన స్వస్థత పొందలేని వాడుగా ఉన్నాడు. ఒక్క క్షణంలో అవి మాయమవడం అంటే అది మాటల్లో మనం చెప్పలేనిది. కనుక అది ఆశ్చర్యమైన సంగతి. కనుక ఇది జరిగిన తదుపరి తను దైవజనుని దగ్గరికి వెళ్ళి ఈ ఆశ్చర్యమైన సంగతి తన జీవితంలో జరిగిన తదుపరి ఇలాగున తను ఏ గ్రహింపులోనికి వచ్చాడో మనకి ఇక్కడ కనిపిస్తుంది. 15వ వచనంలో, చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఈ గ్రహింపులోనికి నయమాను వచ్చాడు. తన జీవితంలో జరిగిన కార్యాన్ని బట్టి నయమాను దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఆ రీతిగానే మన జీవితాల్లో కూడా మానవ యొక్క జీవితాల్లో కూడా మానవులు ఆ బాహ్య సంబంధమైన కుష్టు కలిగి లేకపోయినప్పటికీ ఆత్మ సంబంధమైన కుష్టు అనేది వారు కలిగి ఉన్నారు. ఎలాగన దేవుని దృష్టికి పాపం చేసిన వారే దేవుని మీద తిరుగుబాటు చేసి ఆ కుష్టుకి, అనగా ఆ కుష్టి ఏంటంటే పాపరోగము. ఈ పాపరోగానికి మానవాళి అంతా కూడా అప్పగించుకున్నారు. దేవుడు అప్పగించలేదు. మానవాళి పాపానికి తమ్మును తాము అప్పగించుకున్న వారే ఉన్నారు. అయితే ఈ పాపానికి అప్పగించుకున్న వారే
ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మనకి యెషయా 1:6-7లో 5-6-7లో మనకు కనిపిస్తూనే ఉంటుంది. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తలు చేయలేదు. చాలండి. కనుక 5వ వచనంలో కూడా మధ్యలో కనిపిస్తుంది, ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమైంది. ఇది మన యొక్క ఆత్మీయ పరిస్థితి. ఈ పాపరోగమును బట్టి మనము నడినెత్తి నుండి అరకాల నుండి నడినెత్తి వరకు కొంచెమైనా స్వస్థత లేని పరిస్థితిలో మనం ఉన్నాం. అయితే మనం ఆలోచిస్తే ఎవరైనా ఒక బిడ్డ తన తప్పిదాన్ని బట్టి ఏదన్నా యాక్సిడెంట్ చేసుకున్నాడు అనుకుందాం, తను మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. తన తల్లిదండ్రులు ఆ బిడ్డను విడిచిపెట్టేస్తారంటారా? విడిచిపెట్టరుగా. ఆ బిడ్డ తప్పు కదా అని విడిచిపెట్టేస్తారా? విడిచిపెట్టరు కదా. భూమి మీదనున్న తల్లిదండ్రులకే అంత ప్రేమ ఉంటే ఆ ప్రేమను పెట్టిన దేవుడు ప్రేమ అన్నవాడు. ఎంత ప్రేమను ఆయన మన పట్ల కలిగి ఉండి ఉంటాడు. కనుక మనం ఎంత తప్పు చేసినప్పటికీ ఆయన మనం మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకున్నవాడే అన్నాడు. మన మంటివారమని జ్ఞాపకం చేసుకున్న దేవుడు 2000 సంవత్సరాల క్రితం మనందరి కొరకు ఈ లోకానికి సశరీరుడిగా రావడానికి ఇష్టపడినాడు. ఫిలిప్పీ 2 మనకి కనిపిస్తుంది, చదవద్దు తీయొద్దు. ఫిలిప్పీ 2లో మనకు కనిపిస్తుంది కదా, ఆయన దేవునితో సమానుడైండి కూడా. ఆయన హెబ్రీలో కనిపిస్తుంది. హెబ్రీలో ఆ ఆ భాగ్యాన్ని విడిచిపెట్టకూడదని ఎంచుకొనలేదు, కానీ ఆయన మనిషి రూపంగా ఈ లోకానికి రావడానికి ఇష్టపడినాడు. శిలువ మరణం పొందినంతగా ఆయన తను తాను తగ్గించుకున్నాడు. ఆ రీతిగా ఈ లోకానికి వచ్చిన దేవుడు మనందరి రోగాన్ని, మనందరి రోగం నుండి స్వస్థపరచడానికి, మనందరినీ శుద్ధులుగా చేయడానికి ఈ లోకానికి సశరీరుడిగా వచ్చిన దేవుడు శిలువనెక్కినాడు. ఆ శిలువ యందు మనందరి కోసం ఎంతో బాధనుంది, మనందరి కోసం దెబ్బలు తిన్నాడు, రక్తాన్ని ధారలుగా కాచినాడు. ఆ దెబ్బల ద్వారా మనందరి రోగానికి, మనందరి పుండ్లకు స్వస్థత అనేది కలిగింది. తద్వారా మనందరం ఆయన రక్తం ద్వారా కడిగి శుద్ధీకరింపబడిన వారమే మనం ఇప్పుడు శుద్ధులమైన అనుభవాన్ని దేవుడు ఆ శిలువ కార్యం ద్వారా విడిపింపబడిన అనుభవాన్ని మనకు అనుగ్రహించినాడు ఈ మానవాళికి. కనుక ఆనాడు నయమాన్ ఎలాగైతే ఒక చిన్నదాని ద్వారా స్వార్థ విని ఎలీషా వద్దకు వెళ్ళాడో, మనం కూడా ఒకనాడు దేవుని యొక్క స్వార్థను విన్నవారమే ఉన్నాం. మనం విన్నప్పటికీ అనేక మార్లు ఆయన స్వార్థను త్రోసివేశాం. నయమాన్ లాగా కఠిన హృదయంతో ఆయన స్వార్థను త్రోసివేసిన వారమే ఉన్నాం. అయినప్పటికీ ఆయన ఏమాత్రం మనం విడిచిపెట్టలేదు. కానీ ఒకనొక దినాన్న ఆయన శిలువ కార్యాన్ని మనలో జరిగించి ఆయన పాదాల వద్దకు మనల్ని నడిపించిన వాడుగా ఉన్నాడు. మనల్ని నడిపించిన దేవుడు మనకు గొప్ప స్వస్థత, ఈ పాపరోగం నుండి స్వస్థత మన దేవుడు అనుగ్రహించాడు. కనుక ఆయన శిలువ మరణం ద్వారా, ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా మనకు గొప్ప స్వస్థత కలుగజేశాడు. కనుక ఇటు గొప్ప స్వస్థత కలుగజేసిన దేవుణ్ణి మనము ఆరాధించ బదులమైనాము. ఎలాగన ఏ గ్రహింపులోకి వచ్చి నయమాన్ ఏదైతే గ్రహింపులోకి వచ్చినాడో, అనగా ఈ దేవుడు తప్ప, ఇశ్రాయేల్ యొక్క దేవుడు తప్ప మరొక దేవుడు లేడన్న గ్రహింపులోనికి వచ్చి మనము ఆయన మనకు చేసిన గొప్ప కార్యాన్ని జ్ఞాపకం చేసుకుని మనం ఆయన ఆరాధించే బదులమైనాం. ఇది మొదటిది. రెండవదిగా చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం 7వ వచనం. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియూ లేదు. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగచేయవాడు, కృంగచేయవాడును లేవనెత్తువాడును ఆయనే. చాలండి. ఇక్కడ చూసినట్లయితే ఒక స్త్రీ యొక్క ఆరాధన మనకు కనిపిస్తుంది. రెండవదిగా మనకి ఇక్కడ కనిపిస్తున్న స్త్రీ హన్న.
హన్న దేవుణ్ణి ఆరాధిస్తుంది. ఏమని ఆరాధిస్తుంది? యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు. నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏది లేదు. హన్నా కూడా నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు అన్న అనుభవంతో ఏ రీతిగా ఆరాధిస్తుంది? 7వ వచనంలో యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయవాడు. చాలండి. హన్న ఈ మాటలన్నీ తాను ఊరికే నోటి మాట చొప్పున పలకలేదు కానీ ఎంతో హృదయపూర్వకంగా, ఎంతో గ్రహింపుతో ఈ మాటలను పలికి దేవుణ్ణి ఆరాధిస్తుంది. ఎలాగ చెప్పగలం ఎట్టి గ్రహింపుతో ఆరాధిస్తుంది అనేది? 7వ వచనంలో మనకు చూస్తే మనకు కనిపిస్తుంది, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయవాడు. తన జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి హన్న ఆరాధిస్తుంది. ఏ కార్యం? తను ఎలాంటి పరిస్థితులు గుండా పయనించడం ద్వారా ఈ ఆరాధన, ఈ మాటలతో దేవుని ఆరాధిస్తుంది. దారిద్ర్యమును ఐశ్వర్యమును. మనకు 2 మాటలు కనిపిస్తున్నాయి, దారిద్ర్యము, ఐశ్వర్యం. దారిద్ర్యం వంటి పరిస్థితులు గుండా హన్న పయనించింది. పయనించి ఐశ్వర్యం వంటి పరిస్థితులకి దేవుడు కార్యం చేయటం బట్టి దేవుని ఆరాధిస్తుంది. ఎలాంటి పరిస్థితులు అనగా దారిద్ర్యంను పోలినటువంటి పరిస్థితి. ఏ పరిస్థితి అంటే తన గొడ్రాలుగా ఉన్న పరిస్థితి. ఈ పరిస్థితిలో హన్న ఎంతో బాధ నొందింది. అనగా చూసినట్లయితే మొదటి అధ్యాయంలో 7వ వచనంలో ఎల్కానా ఆమెను ఏకంగా ఆ రీతిగా చేయుచుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపం పుట్టించెను కనుక ఆమె భోజనం చేయక ఏడ్చుచూ వచ్చింది. చాలండి. హన్న ఎలాంటి పరిస్థితిలో ఉందంటే తన పరిస్థితి, తను చుట్టూ అన్నీ ఉన్నాయి. అనగా ఆనాడు ఎల్కానా 2 కుటుంబాలని పోషిస్తున్నాడు. ఆనాడు రాజులకి అనేక మంది భార్యలు ఉండేవారు. తదుపరి సామాన్యులకి ఒక భార్య ఉండేదేమో. అంతకు మించి ఉన్నారంటే మంచి ఎకనామికల్ పొజిషన్ ఉంటే కానీ వారు పోషించలేరు. కనుక వాళ్ళకి చాలినంత లేని పరిస్థితి అయితే ఉంది. అయితే లేనివంటూ ఏమీ లేవు వారి కుటుంబానికి. అలాగని భర్త చెడ్డవాడు అని చెప్పలేం. ఎల్కానా 10 మంది కుమారులు ఉండినంత చూపించేటంత ప్రేమ తన పట్ల కుమ్మరిస్తున్నాడు. అయినప్పటికీ ఆ ప్రేమ బిడ్డలేని లోటును తీర్చలేకపోయింది, భర్తీ చేయలేకపోయింది. ఈ పరిస్థితి హన్నది. అంత మాత్రమే కాదు కానీ తన వైర్యగు పెనిన్నాను బట్టి కూడా ఎంతో బాధగుండా వెళ్తూ వచ్చింది. ఈ పరిస్థితి దారిద్ర్యానికి గుర్తుగా ఉంది. ఈ పరిస్థితుల్లో హన్న దేవుని వద్దకు వచ్చి దేవునిపై ఆనుకొని సంపూర్తిగా తన హృదయాన్ని కుమ్మరించుకొని దేవుని వద్ద ప్రార్థించినప్పుడు దేవుడు తనకు సమాధానాన్ని ఇచ్చాడు. 1 సంవత్సరం తిరిగేలోపే తనకు దేవుడు బిడ్డను అనుగ్రహించినాడు. ఇటు కార్యం చేయడం ద్వారా ఐశ్వర్యాన్ని పోలినటువంటి పరిస్థితుల్లోనికి, దారిద్ర్యం నుండి అనగా ఐశ్వర్యానికి పోలినటువంటి బిడ్డను, సమూయేలుని దేవుడు తనకు అనుగ్రహించినాడు. ఈ కార్యం చేయటం బట్టి హన్న ఎంతో కృతజ్ఞతతో దేవుణ్ణి ఆరాధిస్తుంది. ఇలాగున ఆరాధిస్తుంది, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయవాడు, కృంగజేయవాడును లేవనెత్తివాడును ఆయనే. ఎంతో శోకం గుండా హన్న పయనించింది. ఎలాగంటే ఎంతో కృంగిపోయిన పరిస్థితులకు వెళ్ళిపోయింది. అయినప్పటికీ దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు తన మనవిని విని, దేవుడు దారిద్ర్యం ఉన్న పరిస్థితిలో ఉండి, కృంగిపోయిన పరిస్థితిలో నుండి లేవనెత్తి తనకి ఐశ్వర్యం ఉన్న పరిస్థితిలోనికి, ఆ అనుభవంలోనికి తనకు బిడ్డను అనుగ్రహించడం ద్వారా దేవుడు తనకు అటు అనుభవాన్ని ఇచ్చినాడు. ఆ అనుభవంతో దేవుని ఆరాధించింది. ఈనాడు మన జీవితాల్లో కూడా, ఇంతవరకు కూడా మన జీవితాల్లో దారిద్ర్యం వంటి పరిస్థితులు ఎన్నున్నాయో మనం లెక్క పెట్టలేం. ఎన్నో పరిస్థితులు కూడా మనం ఎంతవరకు పయనించటం, ఎన్నో పరిస్థితుల్లో మనం కృంగిపోయిన వారమే ఉంటాం. అయినప్పటికీ దేవుడి దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద ఆనుకున్నప్పుడు ఆయన మనల్ని దారిద్ర్యం నుండి ఐశ్వర్యం వంటి పరిస్థితులకి నడిపించినవాడు, కృంగి ఉన్న పరిస్థితుల నుండి లేవనెత్తినవాడు. కనుక
ఈ పరిస్థితుల గుండా మనం పయనించినప్పుడు దేవుడు మన తోడ నుండి ఆయన మనకి ఎన్నెన్నో మేలు చేస్తున్నాడు. ఆ మేలుని మనము లెక్క పెట్టలేం. మన తెల్ల వెంట్రుకలని విస్తారమైన మేలు మన జీవితంలో దేవుడు చేస్తూ వచ్చాడు. మన ప్రార్థనలు ఏవి త్రోసివేయక ఆయన తన చిత్తంలో ప్రతిదీ ఇంతవరకు నెరవేరుస్తూ వచ్చాడు. కనుక ఆయన చేసిన మేళ్ళన్నిటి బట్టి హన్న ఏ రీతిగా అయితే ఆరాధించిందో మనమును ఆయన్ను ఆరాధించబద్దులమై ఉన్నాం. 2వ వచనంలో 3వ వచనంలో ఆయన ఆరాధిస్తుంది కదా, ఆ రీతిగా మనం ఆరాధించబద్దులమైనాం. రెండవదిగా చూసినట్లయితే హన్నా జీవితంలోనే రెండవదిగా హన్నా జీవితంలో మరొక విషయం చూసినట్లయితే 8వ వచనంలో దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును. మన ఆత్మీయ జీవితాల్లో దేవుడు మనకు అనుగ్రహించిన రెండవ మేలు ఏంటంటే ఆయన మహిమగల సింహాసనాన్ని స్వతంత్రింప చేసుకునే గొప్ప భాగ్యం. ఆలోచిస్తే దేవుని ముందు మనం ఎంతటి వారం? ఆయన ముందు మనం ధూళి వంటి వారం కాదా? సముద్రం దగ్గరికి వెళ్తే మనం ఎంతటి వారమో అర్థమైపోతుంది. సముద్రాన్ని చూస్తే దేవుని సృష్టి ఎంత గంభీరమైనదో, ఎంత గొప్పదో, ఎంత భయంకరమైనదో అర్థమవుతుంది మనకి. సముద్రం ముందు ఒక మానవుడు ఎంతటివాడు? సముద్రం లోపలికి వెళ్తుంటే ఎంతకాలం ఉండగలడు మానవుడు? ఒక సాధారణమైన సృష్టి సముద్రం, దేవుడు సృజించిన వాటిలో. అలాంటివి విశ్వంలో ఎన్నున్నాయో. సకల విశ్వము ఆయన సృష్టించినది, ఆయన ఆధీనంలో ఉన్నాయి. అయినప్పటికీ ఆయన ధూళి వంటి వారమైన మనలను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన మనం జ్ఞాపకం చేసుకొని ఎలాంటి స్థితిని మనకు దేవుడు అనుగ్రహించడానికి ఇష్టపడినాడు? ఆయనతో కూర్చుండే స్థితి, ఆయన బిడ్డలుగా ఉండే స్థితి. ఇట్టి స్థితిని ఆయన మనకు అనుగ్రహించి ఆయన సింహాసనను స్వతంత్రించుకునే స్థితిని ఆయన మనకు అనుగ్రహించినాడు కనుక ఆయనను మనం 2-3 వచనాల ప్రకారము మనం ఆరాధించబద్దులమైనాం. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గమేదియూ లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. అంత మాత్రమే కాదు, 6వ వచనం 7వ వచనం, జనులను సజీవులుగాను మృతులను గాను చేయవాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయవాడు, కృంగజేయవాడును లేవనెత్తువాడును ఆయనే. ఈ మాటలు చెప్పి హన్న ఆరాధించిన రీతిగా మనమును హృదయపూర్వకంగా హన్న తన ఆత్మను కుమ్మరించిన రీతిగా మనమును గ్రహింపుతో మనము ఆరాధింపబద్దులమైనాం. ఇది రెండవదిగా ఆయన మన జీవితంలో చేసిన మేళ్ళను బట్టి మనం ఆరాధించబద్దులమైనాం. 3వదిగా చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం. తొమ్మిది 10 వచనాలు. యెహోవాను ఆయన జనమే, ఆయన స్వాస్థ్యవర్గం యాకోబే, అరణ్య ప్రదేశంలోను భేకధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపల వలె వాని కాపాడు. చాలండి. చూసినట్లయితే ఇక్కడ ఎవరి గురించి మోషే ఆరాధిస్తున్నాడు? యాకోబుని గురించి. ఎవరి యాకోబు? ఎలాంటి పరిస్థితుల గురించి మోషే యాకోబుని గురించి ఆరాధిస్తున్నాడు? 10వ వచనంలో చూసినట్లయితే అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వారిని కాపాడాను. 11వ వచనంలో కూడా పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించెను. ఈ యాకోబును దేవుడు పరామర్శించి కనుగొని ఆవరించి ఈ వాగ్దానాన్ని అనుగ్రహించినాడు. ఏంటా వాగ్దానం? పక్షిరాజు తన గూడు రేపి రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు, అంత మాత్రమే కాదు వారిని నడిపించినట్లు. ఈ వాగ్దానము యాకోబుకు అనుగ్రహించబడింది. ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు ఇచ్చినాడు?
రండి చూద్దాం. ఆదికాండము 28వ అధ్యాయము 13వ వచనం. మరియు యెహోవా దానికి పరిగణించి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు వండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. చాలండి. చూసినట్లయితే మనకిక్కడ యాకోబు అరణ్యంలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఎలాంటి ప్రదేశం? భీకరమైన పాడైన ఎడారి. ఆ ఎడారిలో ఉన్న పరిస్థితిలో దేవుడు వాగ్దానం ఇచ్చిన పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే యాకోబు ఎలాంటి పరిస్థితుల్లో ఈ అరణ్యంలో ఉన్నాడు? తాను జ్ఞానిని కదా అనుకొని, తాను తెలివైన వాడిని కదా అనుకొని తన అన్నను మోసం చేసి, తాను తన పాపాన్ని బట్టి తరుముబడిన పరిస్థితుల్లో యాకోబు ఇక్కడికి నడిపింపబడినాడు. ఇక్కడికి నడిపింపబడి ఎవరూ లేని, ఎవరు మంచికి నోచుకొని పరిస్థితుల్లో తను ఉంటూ వచ్చినాడు. అరణ్యంలో తనతో ఎవరు లేని పరిస్థితుల్లో తనని దేవుడు విడిచిపెట్టలేదు. కానీ తన అనాదికాల సంకల్పం చెప్పిన దేవుడు దరిద్రులైన వారు నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు కనుక, అయినప్పటికీ యాకోబుని క్షమించి తన సంకల్పం చెప్పిన ఈ వాగ్దానాన్ని దేవుడు అనుగ్రహించినాడు. ఏ వాగ్దానము? 13వ వచనంలో, నీవు పండుకొని నీ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. కనుక ఈ వాగ్దానాన్ని దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో అనుగ్రహించినాడు? మళ్ళీ ద్వితీయోపదేశకాండం 32వ వచనానికి వద్దాము. 10వ వచనంలో, భీకర ధ్వని గల పాడైన ఎడారిలో వారిని కనుగొని ఆవరించి పరామర్శించి తన పనుపాపన వలె వారిని కాపాడు. ఎవరి మంచికి నోచుకొని పరిస్థితుల్లో దేవుడు తను ఆదుకొని తను కనుగొన్నాడు. తదుపరి ఆవరించినాడు, పరామర్శించి తన కనుపాప వలె కాపాడినాడు. ఆనాడు మొదలుకొని యాకోబు జీవితంలో చివరి వరకు కూడా దేవుడు తన రెక్కలపై యాకోబుని కాపాడుతూ యాకోబుని నడిపిస్తూ వచ్చినాడు. ఏది కొదువు కాకుండా తను చూసుకుంటూ వచ్చినాడు. అంత మాత్రమే కాదు కానీ నిర్గమాకాండము 15వ అధ్యాయము 12, 13 వచనాలు. నీ దక్షిణ హస్తం చాపించి భూమి వారిని మింగివేసెను. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకుని పోదు. నీ బలము చేత వారిని నీ పరిశుద్ధ ఆలయంలోకి నడిపించు. చాలండి. చూసినట్లయితే ఆనాడు యాకోబుకి ఏదైతే వాగ్దానం చేసినాడో దేవుడు, ఆనాడు యాకోబుతో మాత్రమే కాదు కానీ తన బిడ్డలైన ఇశ్రాయేలీల ప్రజలందరికీ కూడా ఆ వాగ్దానాన్ని సంతరింపజేసినాడు, దేవుడు అనుగ్రహించినాడు. అయితే ఈ వాగ్దానము ఏ రీతిగా ఇశ్రాయేల్ ప్రజలకు వారి జీవితాల్లో నెరవేరుస్తూ వచ్చినాడో మనం ఆలోచించినట్లయితే అనేకమైన కార్యాలు ఇశ్రాయేల్ ప్రజలు తమ జీవితాల్లో చూస్తూ వచ్చినారు. ఐగుప్తు నుండి విడిపింపబడిన తదుపరి దేవుడు వారి జీవితాల్లో ముందు పగటి యందు మేఘస్తంభంగా, రాత్రి యందు అగ్నిస్తంభంగా వారి ముందు నుండి నడిపించినాడు. అంత మాత్రమే కాదు కానీ వారి జీవితం అంతట్లో కూడా వారిని తన రెక్కలపై మోస్తూ, వారి జీవితకాలం అంతా కూడా ఆయన రెక్కలపై మోస్తూ, ఆయన ఏ కొదువ లేకుండా బట్ట భోజన విషయంలో వారి చెప్పుల వారు కూడా తెగిపోకుండా వారిని పాలు తేళ్లు ప్రవహించే దేశం నడిపించే వరకు కూడా, అంత మాత్రమే కాదు కానీ ఈనాడు వరకు కూడా ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఆ రీతిగా నడిపిస్తూ వచ్చినాడు. ఈ వాగ్దానాన్ని యాకోబు జీవితంలో అనుగ్రహించిన దేవుడు వారి జీవితంలో స్థిరపరుస్తూ ఈనాటి వరకు కూడా వచ్చినాడు. అయితే స్థిరపరిచిన దేవుని కృపను బట్టి ఆనాడు యాకోబును మాత్రమే కనుగొని ఆవరించి పరామర్శించలేదు, కానీ మనల్ని కూడా మరణకరమైన పరిస్థితుల్లో మనల్ని కూడా దేవుడు కనుగొన్నాడు, ఆవరించినాడు, పరామర్శించినాడు. ఎలాగున? యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన సిలువ యందు దేవుడు మనల్ని కనుగొన్నాడు, ఆవరించినాడు, పరామర్శించినాడు. ఆ వాగ్దానాన్ని మన ఉభయులైన ఇశ్రాయేలీలతో కూడా మనము వాగ్దత్త దేశంలో మనకు అర్హత లేని మనకు ఉభయులైన వారితో కూడా మనకి ఈ వాగ్దానాన్ని మనకు పొందుకునే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించి మన జీవితాల్లో కూడా ఇంతవరకు కూడా దేవుడు తన రెక్కలపై ఆయన మోస్తూ వచ్చినాడు, ఆయన మోసినాడు, ఆయన ఇంతవరకు నడిపించినాడు. ఆలోచించినట్లయితే పక్షి
పక్షిని పోల్చి దేవుడు ఏ రీతిగా అయితే ఇశ్రాయేల్ జీవితంలో కార్యం చేసినాడో మన జీవితంలో కూడా కార్యం చేస్తున్నాడు. మూడంతల కార్యం. మొట్టమొదటిగా చూస్తున్నట్లయితే కాపుదల. ఆయన రెక్కలపై మనల్ని మోస్తూ ఆయన మన కాపుదల అనుగ్రహించినవాడు. రెండవదిగా చూసినట్లయితే మనకు పోషణ. పక్షి తన బిడ్డలకు ఎలాగైతే పోషిస్తుందో ఆ రీతిగా దేవుడు మనకు ఆత్మ సంబంధమైన పోషణను, అదే రీతిగా మనకు ఆత్మ సంబంధమైన వస్త్రాలను అనుగ్రహించినాడు. అంత మాత్రమే కాదు కానీ భౌతికంగా కూడా ఏనాడు ఏది తక్కువ కాకుండా మనందరికీ అనుదినము కూడా మనకు మన ఆహారాన్ని అనుగ్రహిస్తూ, మనకు బట్టను అనుగ్రహిస్తూ, నీడను అనుగ్రహిస్తూ వచ్చిన దేవుడు. ఆలోచిస్తే నిన్నటి దినాన్ని చూసిన వారు ఈ దినాన్ని చూడని వారు ఎంతోమంది ఉంటారు. దేవుని కృపను బట్టి మాత్రమే మనం ఈ దినాన్ని చూసినాము. కరోనాను బట్టి కరోనా గురించి కూడా మనం ఆలోచించినట్లయితే అనేక మంది ఈ దినాన్ని లేరు. దేవుని కృపను బట్టి మాత్రమే ఆయన తన రెక్కల మీద ఆయన మనల్ని మోస్తూ, ఆయన మనల్ని రెక్కల చాటున మనల్ని భద్రపరిచి అపవాది నుండి మనం కాపాడుతూ ఈ దినం వరకు కూడా అపవాది యొక్క శోధనల నుండి కూడా దేవుడు మనల్ని ఎంతవరకు కూడా కాపాడుతూ నడిపించినాడు. ఈ వాగ్దానాన్ని ఆనాడు ఇశ్రాయేలు మాత్రమే కాదు కానీ మనకు కూడా అనుగ్రహించి ఈనాడు వరకు కూడా మనల్ని నడిపించినాడు. ఎంత రుణస్తులం మనం దేవునికి. ఎవరు నడిపిస్తారు మనల్ని ఆ రీతిగా? కేవలం దేవుని కృపను బట్టి మనం ఈ దినాన్న ఆయన సన్నిధికి వచ్చి ఆరాధిస్తున్నాం. మనం ఆలోచిస్తే ఈ దినాన్న ఆరాధించిన మనము మరొక దినాన్న దేవుని సన్నిధిలో వచ్చి ఆరాధించే భాగ్యం మనకు కలగకపోవచ్చు, చెప్పలేం. మనిషి జీవితం ఎంత అస్థిరమైనది. కేవలం ఆయన కృపను బట్టి మాత్రమే ఆయన మన జీవితంలో ఈ వాగ్దానాన్ని ఇంతవరకు నెరవేర్చున్నాడు. కనుక ఎంత రుణస్థులమై ఆయన సన్నిధిలో ఆయన్ను ఆరాధించబద్దులమైనాము. కనుక మన జీవితాల్లో ఇంకా ఎవరైతే రక్షింపబడలేదో ఈ దినానికి కూడా మీరు దేవుని రక్షణను త్రోసివేస్తూ ఉండొచ్చు. దేనిని బట్టి? సాధారణంగా మనిషి జీవితంలో మనం దేన్ని ఆశ్రయంగా తీసుకొని దేవుని రక్షణ త్రోసివేస్తామంటే డబ్బుని బట్టి, కుటుంబాన్ని బట్టి, లేదా బరువు బాధ్యతలను బట్టి, చదువును బట్టి మనం ఈరోజు కూర్చున్నవారు, వింటున్నవారు దేవుని రక్షణ త్రోసివేస్తూ ఉండవచ్చేమో. అయితే ఒకానొక దినాన్న దేవుడు మనల్ని పిలుస్తాడు. పిలిచినప్పుడు అవేవి మనల్ని కాపాడు. డబ్బు కాపాడదు, మన చదువు మనల్ని కాపాడదు, మన కుటుంబం మనల్ని కాపాడలేరు. నిత్య నాశనం నుండి ఏది మనల్ని కాపాడలేదు. ఏవి ఉగ్ర దినాన్న అక్కడికి రావు. దేవుడు మనల్ని పిలిచినప్పుడు అన్నీ విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలి. అన్నీ. ఆనాడు రక్షణ మనం కలిగి లేకపోతే కనుక ఎన్ని కలిగి ఉన్నా వ్యర్థమే. పిల్లల్ని విడిచిపెట్టాలి, తల్లిదండ్రులను విడిచిపెట్టాలి, అందరినీ విడిచిపెట్టాలి ఒక దినాన. ఏనాడో చెప్పలేం. ఆ దినం రాకముందే దేవుడు మనకు ఉచితంగా సిద్ధపరిచిన రక్షణ మనం అంగీకరించినట్లయితే ఈనాడే దేవుడు మనకి గొప్ప రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించి ఈ వాగ్దానాలన్నీ కూడా మన జీవితానికి అనుగ్రహించే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. ఉచితంగా ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు, కానీ మనం త్రోసివేస్తున్నాం దాన్ని. ఏదన్నా సంపాదించాలంటే ఎంతో కష్టపడాలి మనం. కేవలం ఉచితంగా ఏమీ చేయకుండా ఆయన తన రక్తానంతటిని ఆ శిలువపై దారబోసి మనందరినీ కొని ఆయన ఉచితంగా మనకు ఆ రక్షణ అనుగ్రహించినాడు. ఎలా త్రోసివేస్తాం మనం దాన్ని? మనిషికి కావాల్సింది డబ్బు, ఆస్తి, అంతస్తు, ఉద్యోగము, కుటుంబము, పిల్లల పెళ్ళిళ్ళు ఇవి కాదు. మనిషికి అన్నిటికంటే ముఖ్యమైనది రక్షణ. ఈ రక్షణ మనం త్రోసివేసిన వారమైతే ఉగ్రత దినాన లేకపోతే దేవుడు పిలిచిన దినాన మన నిత్య నాశనానికి మనం పరుగులు పెడతాం. జ్ఞాపకం ఉంచుకొని దేవుడు ఉచితంగా ఇచ్చిన రక్షణ త్రోసివేయక ఆయన వద్దకు వచ్చినట్లయితే ఆయన రక్షణ మాత్రమే కాదు కానీ ఈ మేలన్నిటి కూడా ఆనాడు నయమాను జీవితంలో చేసిన మేలు, హన్నా జీవితంలో చేసిన మేలు, అదే రీతిగా యాకోబు జీవితంలో దేవుడు ఇచ్చిన వాగ్దానాలు అన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించేవాడు అన్నాడు. కనుక ఈ మూడంతల వాగ్దానాలు మనము జ్ఞాపకం ఉంచుకొని
నిర్మాకాండము 15వ అధ్యాయము 11వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. యెహోవా, వేలుపల్లో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతికీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు. నీ వంటి వాడెవడు? నీ దక్షిణాస్తం చాపితివి, భూమి వారిని మృంగివేసును. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలం చేత వారిని పరిశుద్ధాలయమునకు నడిపించితివి. కనుక ఆ రీతిగా ఇశ్రాయేలు దేవుణ్ణి ఎలాగైతే ఆరాధించినారో మనము కూడా ఈ అనుభవంలోనికి వచ్చి అనుభవపూర్వకంగా ఆత్మతోనూ సత్యంతోనూ దేవుణ్ణి మన జీవితంలో ఆయన చేసిన కార్యాలు, ఒకటి స్వస్థత, రెండవదిగా మేలులో ఆయన దారిద్ర్యతను తీసివేసి ఐశ్వర్యాన్ని చేసిన అనుభవాలు మన జీవితంలో అనుగ్రహించినాడు. అంత మాత్రమే కాదు, కానీ దరిద్రులైన మనలను, మంటివారమైన మనలను ఆయన సింహాసనం మందు కూర్చుండే వారుగా, స్వతంత్రించుకునే వారుగా చేస్తున్నాడు. ఈ మేలులతో దేవుడు మనల్ని తృప్తిపరిచినాడు. మూడవదిగా చూసినట్లయితే ఆయన మన జీవితంలో ఈ వాగ్దానాలను, నిర్గమాకాండంలో కనిపిస్తున్న వాగ్దానాలను, ద్వితీయోపదేశకాండంలో కనిపించిన వాగ్దానాలను ఆయన మన జీవితంలో ఇంతవరకు నెరవేర్చినాడు. కనుక అట్టి అనుభవాలతో దేవుణ్ణి మనము ఆరాధించబద్దులమైన ఆరాధనలోనికి వెళ్తాం. అలను ఏమీ లేని వాడనయ్యా, ఏమిని పెంచగలను, ఏమీ లేని వాడనయ్యా. రక్షణపు పాత్రనెత్తి రక్షణ స్తోత్రమాంచు పాడేదా, ఎంత చాలి యేసువా, ఎంతయాని ఊహించలేను, ఎంత చాలి